సంవత్సరంన్నర అవుతుంది తాలూకాకు ఇన్ఛార్జిగా రావడము, రాజకీయాల్లోకి రంగప్రవేశం పెట్టడము. ఒక డాక్టర్ గా సూదులు పొడుచుకొని ప్రజల నాడి పట్టుకొని తెచ్చుకునే వారికి జగనన్న అయ్యా ఫ్యాక్షనిజమే వద్దు, దానిలో ఉండే బాధ నేను చూశాను, మా తాతగారు కోల్పోయాను. నేను ఫ్యాక్షనిజం ఎప్పుడు ప్రోత్సహించాను. రక్తం అనేదే ఉండకూడదు, ఎప్పుడు పెన్ను బుక్కు తప్ప పిల్లవాళ్ళకి ఏ ఫ్యాక్షన్ కత్తులు అనేదే ఉండకూడదని నన్ను పిలిపించి ఇచ్చారు. ఈ పొద్దు అభివృద్ధి చేశామంటున్నారు. ఇద్దరు లీడర్లు ఒకరు మంత్రి అయిపోయి కాలం గడిచిపోయింది, మరొక నేను మంత్రి నాకు గుర్తులైన వచ్చినాడు. అభివృద్ధి అంటే అర్థం తెలుసు ఆయనకు. అభివృద్ధి అంటే అర్థం లేదు. అభివృద్ధి అంటే రోడ్ వేయడంలో ఒకటే కాదు. అభివృద్ధి అంటే కాలు వేయడం కాదు. అభివృద్ధి అంటే నీరు చెట్టని గుత్త కొట్టడం కాదు. అభివృద్ధి అంటే ఇక్కడ నిల్చుకున్న ప్రతి ఒక్కరికి తగలాలి. ఆ అభివృద్ధి ఏంటి? ఇక్కడ ఎంతో మంది అన్న ఉన్నారు, ఎంతో మంది పెదనాన్న చిన్నాన్న గారు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పిల్లలకు ఉపాధి కల్పించడం ఒక అభివృద్ధి, వాళ్ళ ఆరోగ్యం కోసం చూడడం ఒక అభివృద్ధి, వాళ్ళని మంచి బాధలో పెట్టడం ఒక అభివృద్ధి. అప్పుడే జమ్మలమడుగు తాలూకా అభివృద్ధిలో ఉంటారు. ఆయన సారికి రెండోది ఈడ మన తాలూకాను ఇప్పుడు సస్యశ్యామలంగా మార్చాలని పాపం కొండాపురం ప్రజలందరూ త్యాగం చేశారు. 22 గ్రామాల ప్రజలు మనమందరం అభినందించుకోవాలి. అయ్యా కొండాపురం ప్రజలు మనకు త్యాగం చేశారు. ఏ విధంగా వాళ్ళ భూములు, వాళ్ళ పుట్టిన ఊరిని అన్ని ఇచ్చి త్యాగం చేశారు. ఇస్తే ఆ నీళ్లు మన తాలూకాగా లేవు. ఏదో 400 కోట్ల బిల్లు నిలబడితే ఆ 400 కోట్ల బిల్లుని ఎలా తినాలి? పండుకోక తిన్నా ఒక గడ్డమైన గడ్డ గీచుకుంటారు. నాకు 10 కోట్లు గడ్డ గీచుకునే 10 కోట్లు అవసరమా? 4 రూపాయలు ప్లేడు ఉంటే 4 రూపాయలు ప్లేడు ఆ 10 కోట్లు పెట్టుకొని గడ్డ గీచుకున్నాడు. ఇంకొక పొట్టైనా అయ్యా నేను మీ పార్టీలోకి వచ్చినాను, నాకు అడుగుకునే ఆయన లేదు, నాకు 10 కోట్లు ఇంకొక ఆయన తిన్నాడు. అది ఒక మంత్రి. ఇంకొక ఆయన ఉన్నారు నాతోని, అయ్యా నేను అందరినీ పార్టీలోకి పిలుచుకుంటున్నాను, నా సీటు త్యాగం చేశాను, నాకు 10 కోట్లు అన్నాడు. అది పార్టీ మంత్రి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరు? మన పప్పు బాబు. మన పప్పు బాబు అంటే మీకు అందరూ తెలుసు. మన చిన్న బాబు, ఆ బాబుకి ఈ బాబు పుట్టిన బాబు. ఆ బాబు నేనే ఉద్యోగం చేశాను, మీకు అందరికి పరిపాలించాను కదా, నాకు ఒక 20 సుఖేసం అన్నాడు. ఇట్ట తిరిగి మనకు నీళ్ళు నాకు ఒకటే చేశారు. సహజంగా